ప్రైజ్ ద లార్డ్. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. కీర్తనలు 89:1. దేవుని యొక్క కృప, దేవుని యొక్క అతిశయము, దేవుని యొక్క వాత్సల్యత నిత్యం మన మీద ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా యొక్క కృపాతిశయము నిత్యము. అంటే ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, ప్రభువా నీ యొక్క కృపాతిశయం బట్టి నేను ఎప్పుడు నిన్ను స్తుతిస్తాను, ఎల్లప్పుడూ నిన్ను ఆరాధిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన పట్ల అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే గొర్రెలు కాసుకునే కాపరి కాడి నుంచి అడవిలో పుల్ల మధ్య, సింహాల మధ్య, ఎలుగుబంట్ల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఒక ధైర్య సాహసిగా ఉన్నాడంటే దాని యొక్క కారణం ఎవరంటే దేవుడు. ఆయన యొక్క కృప లేనిదే మనకి ఏమీ లేదు. మన యొక్క జీవితంలో కూడా అంతేనండి. ఎందుకంటే దేవుని యొక్క కృప ఎప్పుడైతే మన పట్ల ఉంటుందో, ఆయన యొక్క వాత్సల్యత ఉంటుందో, అప్పుడు ఆ యొక్క జీవితం ఎంతో మధురమైన జీవితం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే దావీదును కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించి వచ్చాడు. అక్కడ అంటాడు, నీవు నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకంటాడంటే దేవుడు దినమెల్లా దేవుడిని ఆరాధిస్తూ ఉంటాడు, దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుడిని ప్రార్థిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుడిని నిత్యం ఆరాధిస్తూ ఉంటామో, అప్పుడు ఆయన యొక్క కృపాతిశయం ఎంతో గొప్పదిగా ఉంటుంది. అందుకే అంటాడు ఇర్మియా 31:3 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతానని చెప్పేసి అని దేవుడు అక్కడ చెప్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. కాబట్టి అటువంటి ప్రేమను మనం పొందుకోవాలి. కాబట్టి ఆ రీతిగా ఉండేవారుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వందనాలు. ప్రైజ్ లార్డ్.